హాయ్ గైస్ అందరికీ. లాస్ట్ వీడియోలో ఆ బండి గురించి చిన్న చిన్న బేసిక్ క్వెషన్స్ అడిగినా ఆయనకు అది తెలియదు. సో, ఇతను ప్రొఫెషనల్ కాదని అర్థమైపోయింది. సో, అందుకని చెప్పేసి దగ్గరుండి ఆ బండి ఎట్లా క్లీన్ చేపియాలో చెప్దాము. మళ్ళీ ఇంకో 4 రోజుల తర్వాత అతను నా దగ్గర నుండి వెళ్ళిపోయినా, నేను వెళ్ళిపోయినా గానీ ప్రాబ్లమ్ అయిపోతుందని చెప్పేసి బండి కడిగిపియడానికి పొద్దున్నే తీసుకొనొచ్చిన. బండి కడగమని చెప్తే చూడండి అక్కడ స్టార్ట్ చేస్తుండు. సో, ప్రొఫెషనల్‌గా బండి కడగాలంటే మాత్రం అది కాదు పద్ధతి. ఎందుకంటే బండి కడగాలంటే మనం ఖచ్చితంగా ఫస్టు పైన నుండి కడగాలి. పైన నుండి కడిగినప్పుడు ఏమైతదంటే వాటర్ అంతా డౌన్ ఫాల్ అయ్యి సైడ్ నుంచి వెళ్ళిపోతది. సో, ఫస్టే కింద కడిగినప్పుడు మనం పైన కడిగినంత సేపట్లో అది ఆరిపోతది ఇక్కడున్న వేడికి. సో, అతనికి తెలియదు కాబట్టి డీటెయిల్‌గా చెప్పిన ఒక్కొక్కటి. సో, ఇట్లా కడుగు బ్రదర్ అని చెప్పేసి ఇచ్చిన. ఆయన అదృష్టమో, దురదృష్టమో చూడండి వర్షం పడుతుంది. వర్షం అంటే నార్మల్‌గా కొంచెం కొంచెం చినుకులు పడుతున్నాయి. సో, నాకు తెలుసు ఆ వర్షం ఎక్కువ పడదని చెప్పేసి. సో, బ్రదర్ నువ్వు అట్లనే కంటిన్యూ చేసేయి అని చెప్పేసిన. లోపల, బయట టోటల్‌గా కడుగుమని చెప్పిన. బండి కడగడం పూర్తిగా అయిపోయిన తర్వాత నాకు చెప్పని చెప్పిన. విన్నరు కదా! ఖలాస్ అని అంటుండు. కానీ అయిపోలేదు. ఎట్లా అంటే ఆ డోర్లకు సైడ్‌లకు లేదంటే హ్యాండ్ రెస్ట్‌ల దగ్గర ఇవన్నీ చాలా బేసిక్ క్లీనింగ్ ఇదంతా. ప్రొఫెషనల్ ఇంకా చాలా వేరే ఉంటది. సో, అతనికి తెలియదు. సో, మళ్ళీ చెప్పినా నువ్వు ఇట్లాంటి మిస్టేక్‌లు చేయొద్దు. ఇప్పుడు నేను క్లీన్ చేసిన దగ్గర నువ్వు ఫస్ట్ క్లీన్ చేయాలి. కానీ నువ్వు ఈజీగా చెప్తున్నావు క్లీనింగ్ అయిపోయిందని చెప్పి కొంచెం సీరియస్‌గా మాట్లాడినా. ఇక్కడ నేను గొప్ప ప్రొఫెషనల్ అని మీకు చెప్పట్లేను. కానీ ఇదంతా బేసిక్ నాలెడ్జ్. ఎందుకంటే అతను ఒంటరిగా ప్రయాణం చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ అయితే కనీసం మీటర్‌లో వచ్చే ఆ సింబల్ కూడా చెప్పలేకపోతే చాలా కష్టమైతది. సో, గైస్ వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.